డిసెంబర్ 27, 2024 పుస్తకాల పండుగ 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్లోని దాశరథి ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ను సందర్శించడం జరిగినది ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్. ఈ సందర్భంగా కొన్ని స్టాళ్లను పలకరించగా బీసీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫర్ ఎంపవర్మెంట్ అనే సంస్థకు ఇంద్రవెల్లి రమేష్ కొంత వివరణ ఇస్తూ వాళ్ళు రాసిన పుస్తకాల గురించి ప్రజా చైతన్యం గురించి చర్చించడం జరిగినది ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్తో. ఇదే సందర్భంగా ప్రజాస్వామిక రచయిత్రి గారు సజయ్ గారు మాట్లాడుతూ టెక్నాలజీనైనా పుస్తకాన్నైనా మనుషులు సృష్టించేదే, కానీ టెక్నాలజీకి ఒక టీచర్ అవసరం ఉంటుంది. పుస్తకానికి చదువు వస్తే చాలు, అది చదివి చారిత్రక ఆధారాలతో నూతన ఆవిష్కరణ చేయగలుగుతాడు మనిషి అంటూ ఆ ఆవిష్కరణలో భాగంగానే టెక్నాలజీ ఆవిర్భవించింది అంటూ మాట్లాడుతున్నారు సజయ్ గారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం కాడికి ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్ కూడా పోవడం జరిగింది. ఆ సందర్భంగా కోయి కోటేశ్వరరావు ఒక 2 వాక్యాలు చెప్పడం కూడా జరిగినది. అన్నా రమేష్ అన్న ఎట్లా నడుస్తుందన్నా? మా స్టాల్కి వచ్చి ఇట్లనే హైదరాబాద్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఓకే ఓకే. ఇట్లా బుక్కులు మనమే వేస్తున్నాము 2 రాష్ట్రాల్లోకి. ఈ బుక్కులన్నీ కూడా ఇన్ని బుక్కులు వేసింది మనమే, మన మహనీయుల చరిత్రలు. అందులో కేవలం ఒక 8 బుక్కులు అయితే బయట దొరుకుతాయి, కానీ మిగతా 16 బుక్కులు ఎక్కడా దొరకవు, ఇక్కడే దొరుకుతాయి. సింపుల్గా 25 రూపాయల్లో 24 బుక్కులు వేసినాము. బాగా 2 రాష్ట్రాల్లో బాగానే తీసుకుంటున్నాను. ఎట్లా ఉందన్న మరి బిజినెస్? పర్లేదు. అయితే ఈసారి కొంచెం మీడియంగా ఉంది, ఎక్కువ లేదు. అయితే దీనికి తెలుసు కదా, బీసీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ ఫర్ ఎంపవర్మెంట్. దీని చైర్మన్ వచ్చి దేవేంద్ర గౌడ్ సార్, ఎక్స్ హోమ్ మినిస్టర్. ఇప్పుడు నేను దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఎడిటర్గా ఉన్నాను, పబ్లికేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా పేరు ఇంద్రవెల్లి రమేష్. అది కొన్ని పుస్తకాలు నేను రాసినాను, సగం పుస్తకాల పైన రాయించినాను. రచయితలు వేరే ఉన్నారు. అదే సగం పుస్తకాలు నేనే రాసిన, ఎడిటర్గా ఉంటూ కూడా. సగం పుస్తకాలు టైం లేనప్పుడు వేరే వాళ్ళతో రాయించాను. ఓకే అలా. దీని పేరు వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ, బ్యాక్వర్డ్ క్లాస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్. ఈ ఆఫీసు ఇది కోటిలో ఉంది. తెలంగాణ అంతా మన పుస్తకాలు ఉన్నాయి, కాబట్టి మిగతా ప్రజలు కూడా వచ్చి ఈ పుస్తకాలు కొని చదివితే చాలా చైతన్యం వస్తుంది, ఉపయోగపడుతుంది. ఓకే అన్న, ఓకే అన్న. ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు వచ్చే దాంట్లో మన కాడికి వచ్చిన కొద్ది మందిలో అయినా కూడా యూత్ ఎట్లా ఉంది? యూత్ అవునన్నా. యూత్ అంటే పర్లేదు, వాళ్ళు కూడా యూత్ కూడా కొందరు వస్తున్నారు. వచ్చి వాళ్ళు కూడా కొందరు ఏం బుక్కులు ఏం కథ ఎంక్వైరీ చేస్తున్నారు. కొందరు కొంటున్నారు, కొందరు కొనడం లేదు, కానీ కొందరు ఎంక్వైరీ చేసిపోతున్నారు. ఓకే ఓకే ఓకే. అయితే బెటరే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యూట్యూబ్. థ్యాంక్ యూ అన్న. జెన్యూన్ కారణం 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా బాగుంది. ఏర్పాట్లు అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మంచిగా చేశారనే చెప్పుకోవాలి. కొన్ని చిన్న లోపాలు ఉన్నాయి. అయితే పుస్తకాలకు సంబంధించి కూడా చాలామంది ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. మేము ప్రజాతంత్ర స్టాల్లో లిఖితా ప్రెస్, ప్రేమలేఖ కలిపి పెట్టాము. మా పుస్తకాలకు కూడా వచ్చి అడిగి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే పుస్తకం మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది, ఉత్సాహం పెరుగుతోంది. నెమ్మదిగా అయినా పర్లేదు, కానీ ఇంతమంది వస్తున్నారు అని అంటేనే పుస్తకాల మీద ఆదరణ తగ్గలేదు అని చెప్పి అనుకోవాలి. ఇంకొంచెం ఏర్పాట్ల విషయంలో మరింత జాగ్రత్త వహిస్తే కనుక ఇంకా ఎక్కువ మంది వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ వైపుగా ప్రభుత్వము కూడా శ్రద్ధ తీసుకుని ఇంకొంచెం ఏర్పాట్ల విషయంలో వాళ్ళ వైపు నుంచి సహకారం ఉండుంటే కనుక ఇంకా బాగా చేయొచ్చు అనేది అనిపిస్తుంది. అయితే యూత్ ఎట్లా ఉందక్క? యూత్ చాలా మంది వస్తున్నారు.
కొద్దిమంది తెలుగు సాహిత్యం వైపు కూడా వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్ని రకాలైనటువంటి పుస్తకాలలో ఎవరికి కావాల్సిన పుస్తకం వాళ్ళు తీసుకుంటారు. ఎక్కువ సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటారు. తర్వాత నవలల వైపు ఎక్కువ వెళ్తారు ఇంగ్లీష్ సాహిత్యంలో. అట్లాంటి చాలామంది కనిపిస్తున్నారు యూత్. అది మాత్రము ఒక మంచి పరిణామం. అంటే బుక్ నాలెడ్జ్ పెరుగుతుంది కానీ తరగట్లే మనం అనుకుంటున్నట్టుగా. ఈ టెక్నీషియన్ వచ్చి టెక్నాలజీ అనేటటువంటిది, టెక్నాలజీ కూడా మనుషులు నడిపితేనే ముందుకు నడిచేటటువంటి. మనుషులు నడిపించాలి అని అంటే వాళ్ళకి పుస్తకాల్లో నుంచి రావాల్సిందే. పుస్తకం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు. సరే, టెక్నాలజీ పరంగా చూసినప్పుడు దాని ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా కూడా చూడటానికి ఇష్టపడుతున్నారు అనేటటువంటిది మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కోయి కోటేశ్వరరావు గారు కవి పండితుడే కాదు, కవిత్వ బీజాలు కానీ రచనా బీజాలు కానీ ఉన్న వారిని గుర్తించి వాటితో రాయించగల సత్తా ఉన్నవారు. నన్ను రచయితం చేసింది కోయి కోటేశ్వరరావు గారు, కేశవరెడ్డి గారు. ఈ సందర్భంగా దగ్గర అందుకే కోయి కోటేశ్వరరావు గారు అన్న, కేశవరెడ్డి గారు అన్న, శ్రీరమణ గారు అన్నా సరే వారు నన్ను రచయితగా సొసైటీకి పరిచయం చేసినారు. వారు నిత్యస్మరణ నా సాహిత్య విషయంలో మాత్రం వారిని దగ్గరగా ఒక 10-15 సంవత్సరాలు చూశాను. 10 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉన్నారు. కేశవరెడ్డి గారు వీరి యొక్క సాహిత్య సంభాషణలు వింటూ పెరిగినవాడిని. నేను బట్టిపల్లి కథను, మా ఊరి కథను, దేవతా వస్త్రాలు, తర్వాత ఒక నాగమ్మ నవలను కూడా అట్లా రాయటానికి మూల కారకులు మాత్రం వీరికి నేను చాలా రుణపడి ఉంటాను. సో వీరి కవిత్వం గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, మీ పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి టైం కొనలేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అభినందిస్తున్నాను. తర్వాతి సభకు సమయం అయింది. ఒకే ఒక్క నిమిషం ఫోటో కోసం మేమందరం మళ్ళీ తిరిగి పోషిస్తాము. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మహబూబ్ నగర్ నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి మిత్రులందరూ వచ్చారు. వారు అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నిటికీ మించి మా సిటీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విప్లవదత్ శుక్లా గారు వచ్చారు. అలాగే మా తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ సూర్యనారాయణ మూర్తి గారు వచ్చారు. వారిద్దరూ మా మేడం నీరజ మేడం ఐక్యూసీ కోఆర్డినేటర్. వాళ్ళు ముగ్గురు వస్తే మొత్తం సిటీ కాలేజీ వచ్చినట్టే, 100 ఏళ్ల సిటీ కళాశాల ఇక్కడ ఉన్నట్టే, నాతో ఉన్నట్టే. అలాగే రామరాజు గారి ఇంట్లోనే 2004లోనే నేను అడగకుండానే నాకు వచ్చి అడ్వాన్స్ ఎప్పుడో ఇచ్చాడు ఆయన, సినిమాకి అడ్వాన్స్ ఇచ్చినట్టు. అలాగే డాక్టర్ నందిని గారు, వాళ్ళిద్దరు నన్ను చాలా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూశారు. మా కుటుంబానికి ఆత్మీయ బంధువులు, ఆపత్ బంధువులు. వారికి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి వినోదిని గారికి, యాకూబ్ గారికి, శిఖామణి గారికి, అలాగే పస్తూర్ అన్నకు, అలాగే సంగశెట్టి అన్నకు, అలాగే డాక్టర్ రామరాజ్ గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ.